ఓ ప్రైవేట్ స్కూల్ వివాదంలో చిక్కుకుంది. ఓ వర్గం విద్యార్థికి మరో వర్గంకు సంబంధించిన మత బోధనలో హోంవర్క్ ఇవ్వడం కలకలం రేపింది. దీంతో ఆ గొడవ కాస్త రాజకీయ రంగు పులుముకుంది. అసలు ఆ స్కూల్ యాజమాన్యం చెబుతోంది ఏంటి? పోలీసుల ప్రాథమిక విచారణలో ఏం తేలింది? హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 2వ తరగతి హిందూ విద్యార్థికి ఇస్లామిక్ ప్రార్థనలు హోంవర్క్ గా ఇచ్చారంటూ తల్లిదండ్రులు ఆరోపించడంతో ఈ ఘటన వివాదాస్పదంగా మారింది. 6 సంవత్సరాల విద్యార్థికి కల్మా సురా ఫతేహా చదవాలని హోంవర్క్ డైరీలో నమోదు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై విద్యాశాఖ విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ డైరీని పరిశీలించిన తల్లిదండ్రులు అందులో కల్మా సురా ఫతేహా చదవాలనే సూచనలు ఉండటాన్ని గమనించినట్లు తెలిపారు. తమ మత విశ్వాసాలకు విరుద్ధమైన బోధనను బాలుడిపై బలవంతంగా రుద్దకూడదని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు చెప్పారు. ఇదే తరహా నమోదు గతంలో కూడా హోంవర్క్ డైరీలో కనిపించిందని, అనంతరం దాన్ని కొట్టివేసినట్లు ఆరోపించారు. ప్రారంభంలో ఇది అన్ని విద్యార్థులకు వర్తించే మతపరమైన కార్యక్రమమని స్కూల్ సిబ్బంది చెప్పారని, తరువాత మాత్రం పొరపాటున నమోదైందని వివరణ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనతో తమ చిన్నారి మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడని ఆరోపించిన కుటుంబ సభ్యులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను కోరారు. ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజనిజాలు వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో సంబంధిత తరగతిలో మొత్తం 25 మంది విద్యార్థులు ఉన్నారని, వారిలో ఒక విద్యార్థి మాత్రమే హిందూ మతానికి చెందినవాడు ఉన్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయులు హోంవర్క్ నమోదు పొరపాటున హిందూ విద్యార్థి డైరీలో రాసినట్లు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. తల్లిదండ్రులు ఇప్పటికే ఫిర్యాదు సమర్పించగా తదుపరి చర్యలపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. క్లారిటీ చెప్పడానికి ఉంటే ఒక సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ లో 25 స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో 24 ముస్లిం స్టూడెంట్స్ ఉన్నారు, ఒకరు హిందూ స్టూడెంట్స్ ఉన్నారు. సో దాంట్లో ఇది స్కూల్ టీచర్స్ అన్ని నోట్బుక్స్ లో రాయడం జరిగింది యాజ్ అ హోంవర్క్ దట్ కల్మా చదివి మీరు రావాలి. సో దాంట్లో బై మిస్టేక్ గా ఫస్ట్ టైం ఇది హిందూ స్టూడెంట్ నోట్బుక్ పైన కూడా రాయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ చూసి పేరెంట్స్ డైరెక్ట్గా స్కూల్ మేనేజ్మెంట్ దగ్గర ఈవినింగ్ వరకు వచ్చారు. సో అప్పుడు మనకి కూడా ఇది ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇమీడియట్గా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఈ ప్రాపర్గా యాక్షన్ తీసుకొని ఆ అమ్మాయికి కూడా ఇదే ప్రాపర్గా ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇది స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ప్రాపర్గా క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇది స్టూడెంట్స్ ఆల్ రిలీజియస్ ఉన్నారు, టీచర్స్ కూడా ఆల్ రిలీజియస్ ఉన్నాయి. ఈ ఫస్ట్ టైం మిస్టేక్ జరిగింది, దాంట్లో యాక్షన్ తీసుకోవడం జరిగింది. మన పోలీస్ దగ్గర కూడా ప్రాపర్గా పేరెంట్స్ నుంచి రిటర్న్ స్టేట్మెంట్గా కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా స్కూల్ నుంచి యాక్షన్ తీసుకోవడం జరిగింది, దాంట్లో వారు సాటిస్ఫైడ్ ఉన్నారు. ఫర్దర్ ఏం కంప్లైంట్ లేవు. ఇది ఫస్ట్ టైం మాత్రం జరిగింది, బై మిస్టేక్ గా జరిగింది. అయితే బీజేపీ నాయకులు విద్యార్థి కుటుంబాన్ని కలిసి సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలో మతపరమైన బోధనలు జరుగుతున్నాయా అనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భాగ్యనగర్లోని పాత బస్తీలో సక్సెస్ పాఠశాలలో ఆ పాఠశాల యాజమాన్యం హిందూ విద్యార్థులను కల్మా సూరా ఫతే చదవాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం, నేరుగా డైరీలో రాయడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. వాళ్ళ పాఠశాలలో అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి, వాళ్ళ దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మతం ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిజగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాత బస్తీ ఎవరి జాగిరి కాదు, ఎవరి తాతాసి కాదు, ఎవరి ప్రాంతం కాదు. ఈ పక్క పాత బస్తీ హిందువులది. ఇవాళ మస్జిద్ పార్టీ యొక్క అండదండలు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచనతోని ఈ విధంగా ఇస్లామిక్ సంబంధించినటువంటి ఇస్లాం మతానికి సంబంధించిన యాజమాన్యాలు ఇలా హిందూ విద్యార్థులను వేధించడం, బలవంతంగా వారి మత విశ్వాసాలను పాటించే విధంగా ఒత్తిడి తీసుకురావడం నిజంగా సిగ్గుచేట. హైదరాబాద్ లోని సక్సెస్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని
బీజేపీ చీఫ్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. సక్సెస్ స్కూల్ అనేటటువంటి ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ వారి యొక్క స్కూల్లో ఒక ముస్లిం టీచర్ హిందూ పిల్లలకు కల్మా చదివి రాయాలి, కల్మా చదవాలి అని చెప్పేసి బుక్లలో రాసి వారి ఇంటికి పంపించారు. ఇది చాలా తీవ్రమైనటువంటి ఒక ఏదైతే స్కూలు రూల్స్ కానీ దీనికి ఉల్లంఘన అవుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఏ విద్యార్థులను అయితే ఇది ఈ విధంగా చేయమని చెప్తున్నారు, ఇది మత మార్పిడికి ఒక ప్రయత్నం జరుగుతుందని హైదరాబాద్లో ఇటువంటి ఒక మేనేజ్మెంట్స్ చేస్తున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఈ మేనేజ్మెంట్ ఇప్పుడు ఆ స్కూల్ టీచర్ సస్పెండ్ చేసింది. స్కూల్ టీచర్ సస్పెండ్ చేస్తే దానికి సమాధానం కాదు. ఆ ఒక స్కూల్ మేనేజ్మెంట్ మీద స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక హిందూ పిల్లల్ని బలవంతంగా ఇతర మతాలకు సంబంధించినటువంటి ఒక కల్మా రాయడము, లేకుంటే కాన్వెంట్ స్కూల్స్లలో బిజినరీ స్కూల్స్లలో బొట్టు పెట్టుకోకుండా పిల్లల్ని రమ్మని చెప్పడము, లేకుంటే ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మత మార్పిడి ప్రయత్నాలు హైదరాబాద్లో తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. దీనికి నిదర్శనం. ఈ ఘటనపై ప్రస్తుతం అధికారిక విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆరోపణలపై తుది నిర్ణయానికి రావడం సరికాదని పోలీసులు స్పష్టం చేశారు. విచారణ అనంతరం వెలుగులోకి వచ్చే వాస్తవాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.